నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇప్పటివరకు అయితే మనం జగన్ కండిషన్స్ పెట్టిన ఎమ్మెల్యేలని ఎంపీలను చూసాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైం జగన్కి కండిషన్స్ పెట్టిన ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఆయనే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొడుకు ప్రణీత్ రెడ్డి. సో అసలు తను ఏం కండిషన్స్ పెట్టాడు ఏంటి అని మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పటివరకు మనం చూసినట్టయితే జగన్ సర్కారే అందరికీ ఆంక్షలు విధించేది, కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను వింటున్నది ఏంటంటే జగన్కి కూడా ఆంక్షలు పెట్టే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వినడం జరిగింది. సో అదేంటంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి ఆంక్షలు పెట్టాడు జగన్కి. అంటే వాళ్ళ తండ్రి తరపున పోటీ చేయాలి అంటే కొన్ని కండిషన్స్ పెట్టారని. అసలు అవి ఏం కండిషన్స్ సార్? అంటే ఇక్కడ మనం కొంచెం దీన్ని బ్యాక్గ్రౌండ్లో చూడాలి సిరి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అనే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు కూడా, తర్వాత వాళ్ళ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు, ఆంతరంగికుడు కూడా. తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు పొలిటికల్గా మొదటి నుంచి వాళ్ళనే ఫాలో అవుతున్న వ్యక్తి. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని డెవలప్మెంట్స్లో వీళ్ళిద్దరికి మధ్యలో కూడా తేడాలు వచ్చినాయి, మనస్పర్ధలు వచ్చినాయి. అయినా కూడా మళ్ళీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇవన్నీ చిన్న చిన్నవి అనుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం చేయాలనే ఉద్దేశం మీద తనకు తను సమర్థించుకుని అంటే సమాధానపరుచుకుని రావటంతో పాటు ఒంగోలు శాసనసభ్యుడు, ఆయన పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మనం సీట్ ఇవ్వాలి, ఇస్తేనే మనకి బలంగా ఉంటుంది ప్రకాశం జిల్లాలో, ఒంగోలు జిల్లా అంటే ప్రకాశం జిల్లా అని ఉద్దేశం మీద ఆయనకి ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నప్పటికీ ఆయన్ని ఒప్పించాడు వెళ్ళి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సరే, ఆయన కూడా కొంత మెత్తబడ్డాడు, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ తేడా వచ్చింది కొంచెం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకుని ఆయనకి ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఈయన కన్విన్స్ చేయడానికి వస్తే కూడా దాదాపు ఒక రోజంతా కూడా వెయిట్ చేసినా కూడా తాడేపల్లి ప్యాలెస్ బయట ఆయనకి ఇంటర్వ్యూ దొరకలేదు. ఇంటర్వ్యూ దొరకకపోతే కొద్దిగా ఆయన మనస్తాపం చెందాడు. నేను ఇంత దగ్గర బంధువుని, ఆత్మీయుని, నాకు ఇట్లా అవమానపరిచారు. అపాయింట్మెంట్ ఇవ్వకుండా డోర్ క్లోజ్ చేసేసారని వార్తలు కూడా అవును వచ్చినాయమ్మా. మనందరం కూడా సోషల్ మీడియాలో చూసాము. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆ మనస్తాపంతో ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా హైదరాబాద్ వచ్చేసారని విన్నాము. అది నిజమై ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ అనుయాయులు, ఫాలోయర్స్ అందరూ వస్తారు, ఏం జరిగింది అని. ఇదే ఇక్కడ ఫోన్ ఆఫ్ చేసుకుని కానీ కూర్చుంటే కనీసం ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు తొందరపడి మనకి అక్కడ వ్యతిరేకమైన ఫలితం వచ్చిందని చెప్పినా ఆ నియోజకవర్గంలో రాజకీయంగా తేడాలు వస్తాయి. అట్లా అని మనకంతా బాగానే ఉందని చెప్పినా రేపు అది జరగకపోతే అవమానంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అందువల్ల ఆయన ఏ మాట కూడా అనుయాయులకి అప్పుడే చెప్పే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిది క్షణక్షణములు మాడను జవరాళ్ళ చిత్తములని, ఆడవాళ్ళ మనసు క్షణక్షణం మారుతుంది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మనసు కూడా చాలా తొందరగా మారుతుంది. కాబట్టి ఏది స్టాండర్డ్గా తీసుకోవాలనేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొద్దిగా సందిగ్ధంలో పడి మనకి గతంలో చెప్పుకున్నట్టు హైదరాబాద్ వచ్చి ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి సరైన అభ్యర్థులు దొరకటం లేదంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మళ్ళీ అక్కడ ఒంగోలు నుంచి కనుక పోటీ చేయమంటే ఇప్పుడు ఆయన ప్రణీత్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఏమంటాడంటే ఒక 170 కోట్లకి సంబంధించిన వర్క్స్ మా ఫాదర్ ప్రజలకు హామీ ఇచ్చాడు, అవి మీరు నెరవేర్చండి, అప్పుడు మేము పోటీలోకి వస్తాం. అట్లాగే కొన్ని పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, అవి కూడా మీరు ఫుల్ఫిల్ చేస్తేనే మేము పోటీ చేస్తామని ఆంక్షలు పెట్టినట్టుగా మనం వింటున్నాం. ఎందువల్లంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొంచెం అక్కడ బలమైన అభ్యర్థి. ఇవాళ వీళ్ళకి చాలాసార్లు ఓటమి భయం పట్టుకుంది. అలాంటప్పుడు ప్రతి నియోజకవర్గం ఇప్పుడు మళ్ళీ సరిచూసుకోవాల్సి వస్తుంది. పట్టింపులకి ప్రతిష్టలకి పోయి గనక అభ్యర్థులకు గనక టికెట్లు రిజెక్ట్ చేస్తే, తిరస్కరిస్తే అల్టిమేట్గా దెబ్బతినేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మనకి 4 కాళ్ళు ఉన్నాయి కదా అని కుర్చీని ఒకటొకటి ఇరగొట్టుకుంటే పడిపోయేది మనమే. ఎవరైతే సింహాసనం మీద కూర్చుంటారో 4 కాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత సింహాసనం మీద కూర్చున్నాయింది. కాళ్ళు ఇరగొట్టుకుంటానంటే నీ పతనాన్ని నువ్వు చేసుకున్నట్టే. కాబట్టి నేను అనుకోవటం ఇప్పుడు వాళ్ళకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రాముఖ్యత అర్థమైంది అనిపిస్తుంది, అవసరం అర్థమైంది. కాబట్టి మీకు మరి రండి పోటీ చేద్దరు అన్నప్పుడు ఇదే సందర్భం. ఇప్పుడు ముద్దు వచ్చినప్పుడే సంఖ్యమన్నారు కదా, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడు కాబట్టి నియోజకవర్గంలో కూడా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని వెళ్తే వాళ్ళు కూడా ధైర్యంగా తలెత్తుకుని వెళ్తారు నియోజకవర్గంలో. ఇప్పుడు అంతేగాని నా ముఖం చూసి ఓటేయమని అడుగుతున్నారు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు నా ముఖం చూసి ఓటేయమని అడగటానికైనా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కదా అని అడుగుతారు కదా.
కదా. ఆ ఉద్దేశం మీద ప్రణీత్ రెడ్డి గారు ఏమంటాడంటే, మేము ఇచ్చిన హామీలు కనుక నెరవేరిస్తే మేము మా ముఖం చూసైనా ఓట్లు వేయించుకుని గెలవగలుగుతాము, అంతేగాని మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కావాల్సిన నిధులు ఇవ్వకపోయినా, ఇళ్ల స్థలాలు ఇవ్వకపోయినా మేము పోటీ చేయటం అనవసరం అన్న ఒక బెదిరింపు, అంటే ఒక జలక్కిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ దీని మీద జగన్ గారు ఎట్లా కూడా స్పందించలేదని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అసలు స్పందించారా? అసలు జగన్ ఎవరికి స్పందిస్తున్నాడు? ఇప్పుడు చెల్లికి సకాలంలో స్పందించకపోవటం మీద కదా ఇప్పుడు ఆ పిసిసి ప్రెసిడెంట్గా తీసుకుని వచ్చి రేపు ఆయనకి వ్యతిరేకంగా చేయబోతుంది. అట్లాగే తల్లిని కూడా ఇబ్బందులు పెట్టబట్టే గట రేపు షర్మిల గారికి సపోర్ట్గా ఆమె కూడా స్టేట్లో తిరగబోతున్నారు. దీన్ని బట్టి ఒకటి ఏమర్థం అవుతుందంటే, జగన్ గారు ఎప్పుడు కూడా సకాలంలో సానుకూల స్పందన ఉండదనిపిస్తుంది. ఎప్పుడైనా రాంగ్ సైడ్ రబ్ చేసి అనవసరంగా శత్రువులను కొనుక్కోవటం. ఇప్పుడు కిందసారి 151 మంది సీట్లు గెలుచుకున్న వ్యక్తి ఇవాళ అన్ని నియోజకవర్గాల్లోనూ ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు కదా. అందుకే కదా ఈ మార్పులు చేర్పులు. ఇప్పుడు 175 కాదు కదా, డబుల్ డిజిట్ కూడా రాదనేది వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. రాజకీయ విశ్లేషకులు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, వాళ్ళ పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు, మా పార్టీ ఈసారి మెజారిటీ వచ్చే పరిస్థితి కనపట్టలేదు, చాలామంది మేము పోటీ చేయకపోవటమే మాకు మంచిది, కనీసం డబ్బులైనా మిగులుతాయి, అనవసరంగా ఖర్చు చేసి పోగొట్టుకోవటానికి ప్రజల్లో మా మీద నమ్మకం లేదు, ప్రభుత్వం మీద కూడా లేదని చెబుతున్నారు. అది బహిరంగ రహస్యం. అంటే ఎలా ఉండబోతున్నాయి? ఒకవేళ దీనికి ఒప్పుకుంటారంటారా, ఒప్పుకోరంటారా? నేనైతే ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి ఆయన ఒప్పుకుంటాడని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 175 కోట్లే ఇవ్వగలిగితే ఇవాళ పౌర సదుపాయాలు, రోడ్లు, ఇవన్నీ మురుకాలలో ఇవన్నీ ఇంత దుస్థితిలో ఉండాల్సిన అవసరం లేదు కదమ్మా. ఒక్కొక్క నియోజకవర్గానికి 2-3 కోట్లు కూడా ఇచ్చి ఇమ్మీడియట్గా చేయాల్సిన మరమ్మతులే చేయలేని పరిస్థితుల్లో 175 కోట్లు ఒక నియోజకవర్గానికి ఇస్తాడని అయితే నేను వ్యక్తిగతంగా అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ 175 కోట్లు ఒక్క నియోజకవర్గం ఇస్తే మిగతా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా గలం విప్పే అవకాశం ఉంది కదమ్మా. ఇప్పుడు పక్క నియోజకవర్గాలు వాళ్ళు అడుగుతారు, ఆ నిధులు విడుదలవగానే మాకు కూడా చేయమంటారు. ప్రజలు కూడా ఫలానా నియోజకవర్గం ఒక్కటే నీకు కావాలా, ఒంగోలు మేమందరం అక్కర్లేదా అని మిగిలిన 174 నియోజకవర్గాల ప్రజలు కూడా నారాజు అవుతారు కదా, కోపం వస్తుంది కదా. కాబట్టి నేను అనుకోవటం అంత తేలిగ్గా ఆయన ఇస్తాడని అయితే అనుకోను. ప్రణీత్ రెడ్డి గారు అడగటంలో తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు లోకల్గా వాళ్ళ హోల్డ్ నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. మనం మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి అని, కానీ అది వాళ్ళ చేతిలో లేదు. ముఖ్యమంత్రి గారి స్వభావం వేరు, ప్రణీత్ రెడ్డి స్వభావం వేరు, ఆయన శ్రీనివాసరెడ్డి బాలినేని గారి మనస్తత్వం వేరు. కాబట్టి వాళ్ళలాగే కనుక మనస్తత్వం ఉండి అన్ని నియోజకవర్గాల్ని బాగా చూసుకోవాలని అనుకుంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళు చాలా సేఫ్ పొజిషన్లోనే ఉండేవాడు. మొదటి నుంచే కనుక ప్రభుత్వ పౌర సదుపాయాల మీద ప్రజల మంచి ఉద్దేశంతో కనుక పరిపాలన చేసి, వేధింపులు లేకుండా, పోలీసు దౌర్జన్యాలు లేకుండా, ఇవన్నీ కనుక చేస్తే, పన్నులు పెంచకుండా, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ఇవన్నీ చూస్తే ప్రజలు కూడా ఆయన్ని అభిమానించేవాళ్ళే. అట్లాగే మద్య నిషేధం అమలు చేస్తానని ఇచ్చిన మొదటి హామీ అది కూడా వాళ్ళకి నెరవేర్చుకోలేదు. ఏది నెరవేర్చకుండా ప్రజల ముందుకు వెళ్తే అసలు ఆయనే చెప్పాడు కదా, నేను కనుక మద్య నిషేధం అమలు చేయకపోతే మీ దగ్గర ఓటే అడగనండి. అవును, మరి వాళ్ళ ఆడబిడ్డల పసుపు తాళ్ళు తెగిపోతున్నాయి కదా. మరి అది అందరికీ జగమెరిగిన సత్యం. మరి మన ఈ జగన్ గారికి ఎందుకు తెలియట్లేదో అర్థం కావట్లేదు. ఇవి ఎమ్మెల్యేలకు అర్థమైంది కాబట్టి వాళ్ళు పెద్ద ఉత్సాహంగా కథన రంగంలో దూకే పరిస్థితి లేదు ఎన్నికలకి. రైట్ అదేమ్మా. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన వీక్షకులకు కూడా నమస్కారం.